హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. చంద్రబాబుని ప్రశాంత్ కిషోర్ కలిశారు. అయితే ఈ భేటీ వెనక ఒక మాస్టర్ మైండ్ ఉన్నారు. ఇందుకే ఆ మాస్టర్ మైండ్ ఎవరు, ఇందుకే ఈ భేటీ జరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అసలు సడన్గా ఈ భేటీ జరగడానికి కారణం ఏంటి సార్? సడన్గా జరిగింది, వాస్తవంగా సడన్గా జరిగింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి మధ్య రాజకీయపరమైనటువంటి బంధాలు ఉన్నాయి. వాళ్ళకి రాజకీయ వ్యూహకర్తగా 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆయన పనిచేశారు. ఇవన్నీ తెలుసు అందరికీ. వాళ్ళిద్దరు కలిశారంటే పెద్ద ఆశ్చర్యపోవసల. ఈవెన్ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన లోకేష్ తోటి దిగాడు. ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారనే తర్వాత వచ్చింది న్యూస్ మనకి. ఆ చార్టర్డ్ ఫ్లైట్స్ లో 4 ట్రావెల్ చేశారు. దాంట్లో కిలారి రాజేష్, శంతను సింగ్, ప్రశాంత్ కిషోర్, లోకేష్ అండ్ శ్రీకాంత్ అని మొత్తం 5 వచ్చారు. మొత్తం 5 స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారని చెప్పేసి మనకు ఆ ఫ్లైట్ లో ఉన్న మెంబర్స్ తో సహా ఫ్లైట్ లో ఎవరు నడిపారు ఫ్లైట్ ని అనేది కూడా పైలట్ కూడా వచ్చేసింది డీటెయిల్స్. అయితే అంతకుముందు గన్నవరంలో దిగిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు రావడం ఇవన్నీ కానీ చూసిన తర్వాత యాదృచ్ఛికంగా వాళ్ళు ఏమన్నా ఒకవేళ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వస్తూ ప్రశాంత్ కిషోర్ విమానంలో ఏమైనా కలుసుకున్నారేమో అనుకున్నాం. కానీ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి చార్టర్ ఫ్లైట్లో వచ్చారని అంటే డెఫినెట్గా దీని వెనక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉండి ఉంటారనేది మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఓకే, ఎందుకంటే యాదృచ్ఛికంగా ఫ్లైట్లో కలిసి రావడం వేరు. అవును, కానీ ప్లాన్డ్గా వచ్చినటువంటి అందుట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. స్పెషల్ ఫ్లైట్లో వచ్చారంటే డెఫినెట్గా దీని వెనుక పెద్ద ఎత్తున ఒక వ్యూహం అయితే ఉండి ఉంటుందని చెప్పి మనము ఒక ప్రాథమిక అభిప్రాయానికి రావచ్చు. సో ఎవరు ఇంత పెద్ద ఎత్తున చేశారు అని అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్కి పంపించడం అనేది అదొక పెద్ద బ్లాక్ స్పాట్ జగన్మోహన్ రెడ్డికి. అక్కడి నుంచి ఆయనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. వాస్తవంగా ఆ అరెస్ట్ అనేది వద్దు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అని జగన్మోహన్ రెడ్డికి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వినకుండా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచి 53 రోజుల పాటు ఉంచాడని చెప్పి వినిపిస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య తేడా రావడానికే కారణం అదని. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు, సలహాలు సూచనలు ఇస్తున్నారు. సలహాలు సూచనలు ఇస్తున్నప్పుడు వినకుండా ఉంటే అసలు సలహాలు సూచనలు ఇచ్చేవాడు ఎలా ఇస్తాడు? ఇవ్వడు. రాజకీయ వ్యూహం, పైగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తను చెప్పినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి భావం గల, అభిప్రాయం గల రాజకీయ వ్యూహకర్త, ఫెథాలజిస్ట్ అతను. సో అతన్ని ఎప్పుడైతే ధిక్కరించాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటమే పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి చేసింది అనేది ఆ ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురావాలి, చంద్రబాబు నాయుడిని నిర్దోషిగా కడిగిన ముత్యంలాగా బయటకు తీసుకురావాలని చెప్పి ప్రముఖ అడ్వకేటు, నేషనల్ వైడ్ బాగా ఫేమస్ ఉన్నటువంటి సిద్ధార్థ లోద్రా రంగంలోకి దిగారు. సిద్ధార్థ లోద్రా రంగంలోకి దిగంగానే సోషల్ మీడియా వేదికగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్పారు? గంటకు 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటున్నాడు, కొన్ని వేల కోట్లు సిద్ధార్థ లోద్రాకి ఇస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఖర్చు పెడుతున్నాడు, అవినీతి సొమ్ము సంపాదించని రకరకాలుగా ట్రోల్ చేశారు. అయితే సిద్ధార్థ లోద్రా ఆ సందర్భంగా ఏం చేశారు? ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ మీద సిద్ధార్థ లోద్రా సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో తనకున్నటువంటి సత్సంబంధాలు, చంద్రబాబు నాయుడు మీద తనకున్నటువంటి సదాభిప్రాయం కారణంగా నేను దీన్ని ఒక ఉచిత సేవగా చేస్తున్నానని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఉచితంగా చేస్తున్నారా, తర్వాత ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయంటే నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సో సిద్ధార్థ లోద్రా కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి ముకుల్ రోహత్గి కానీ, హరీష్ సాల్వే కానీ, వీళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు. సో ప్రధానమంత్రిని డిసైడ్ చేసేటువంటి స్థాయిలో ఒకప్పుడు ఉన్నారు, రాష్ట్రపతిని డిసైడ్ చేసేటువంటి స్థాయిలో ఉన్నారు. సో అలాంటి లీడరు అందరికీ తెలుసు ఖచ్చితంగా. వీళ్ళందరికీ ప్రముఖ అడ్వకేట్స్ అందరికీ తెలిసినటువంటి లీడరు. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్లీడ్ చేయరు అనేటువంటి ఒక ఒపీనియన్ వాళ్ళకి సహజంగా ఉంటుంది. సో అందుకే ఆయన ఇమీడియట్గా వచ్చి హరీష్ సాల్వే కూడా లండన్ నుంచి ఆయన అప్పుడు ఏదో 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్ చేసుకున్నారు హరీష్ సాల్వే. చేసుకొని కూడా ఇమీడియట్గా వచ్చి మరి హరీష్ సాల్వే కూడా వాదించారు కదా చంద్రబాబు నాయుడు తరఫు నుంచి. అలాగే సిద్ధార్థ లోద్రా కంటిన్యూగా చిన్న కేసులకు కూడా ఆయనే వచ్చి వాదిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం కేవలం అడ్వకేటు పొలిటీషియన్ సంబంధాలు కాదు, ఒక
ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. మ్యారేజ్ కూడా వెళ్ళారు కదా, అవును, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళారు. సో ఈ క్రమంలో సిద్ధార్థ లూథ్రా తన కేసుకు వాదిస్తున్న సందర్భంగా ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ట్వీట్ల రూపంలో కూడా తెలియజేశారు. కత్తి పట్టుకుని యుద్ధం చేయాల్సినటువంటి రోజులు వస్తున్నాయి అని. అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా అంత చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురు గోవింద్ సింగ్ కోట్ చేస్తూ, ఆయన రాసిన పుస్తకాన్ని కోట్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ట్వీట్లు ఏంటి, మనం రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది కత్తి పట్టుకుని ప్రజాక్షేత్రంలో అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే పరిస్థితుల్ని ఆయన అర్థం చేసుకున్నారు అప్పుడే. తర్వాత కేవలం చీకటే ఉండదు, చీకటి తర్వాత వెలుగు కూడా ఉంటుంది, సూర్యుడు వస్తాడు, వెలుగు కూడా ఉంటుంది, కేవలం చీకటే కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత జరిగిన ట్వీట్లు వీటన్నింటి కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు తన పర్సనల్ ఫ్రెండ్ లాగానే ఆయన చూశారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక శత్రువుగా, ఒక కక్షపూరితమైనటువంటి లీడర్గా ఆయన భావించాడు. ఓకే. సో ఆ క్రమంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన అసలు పులివెందుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు అనేది ఒకటి వినిపించింది. పులివెందుల మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కేసు మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే సునీతారెడ్డి, వాళ్ళు డాక్టర్ సునీతారెడ్డి తరఫు నుంచి కూడా ఆయనే వాదిస్తూ ఉన్నారు. సో కాబట్టి అక్కడ సునీతారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కడపలో నించోబెట్టాలి, పులివెందులో నించోబెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా అప్పట్లో సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు నాయుడికి డైరెక్షన్ ఇచ్చినట్టు కూడా అప్పుడు న్యూస్ వచ్చింది. అంటే రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడిని ఒక ఇంతకు ముందు పూర్వవైపుని తీసుకురావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక లీడర్ ఉండకూడదు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే ఒపీనియన్ తోటి సిద్ధార్థ లూథ్రా కూడా ఉన్నారనేది అప్పుడు నడిచినటువంటి టాక్. అందుకే ఆయన కడప పులివెందుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు అని చెప్పి. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేసులన్నీ అయిపోయి బెయిల్ మీద చంద్రబాబు నాయుడు బయటకు రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓడించాలనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ తన సన్నిహితులు, తన శ్రేయోభిలాషులు వీళ్ళందరితోటి ఖచ్చితంగా మాట్లాడుతుంటారు. సో సిద్ధార్థ లూథ్రా ఇప్పుడు ఆయన కూడా రంగంలో దిగి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఓడించాలి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో దానికి ఇన్స్పైర్ అయ్యి, సో అప్పుడు ప్రశాంత్ కిషోర్ తోటి ఒక లైజనింగ్ నడిపి ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇలా ఓడించాలి రాబోయేటువంటి ఎన్నికల్లో అనేది ఒక పెద్ద స్కెచ్ వేశారు. ఢిల్లీలోనే జరిగింది అది అనేది ఒకటి వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి అని అంటే ఈ మొత్తం అరెస్టుల క్రమం చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతమందిని అరెస్ట్ చేశారు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా రంగనాయకం లాంటి 70 సంవత్సరాల వయో భారంతో ఉన్నారు, ఆవిని కూడా విచారించారు. అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వచ్చేసి సిఐడి వాళ్ళు అనేక మందిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు అందరినీ జైల్లో పెట్టారు, ఆల్మోస్ట్ జైల్లో పెట్టి సరే ఆధారాలు ఏమైనా చూపించారు ఒక్క కేసులో అన్నా, వాళ్ళకైనా శిక్ష పడేటట్టు చేశారంటే ఒక్క కేసులో కూడా చూపించలేకపోయారు. అమరావతి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, లేదంటే ఫైబర్ నెట్ కానీ, ఈ కేసులన్నీ చెప్తున్నారు కానీ ఎక్కడ ఒక ఆధారం కూడా లేదు. వాటన్నిటి మీద ఫైట్ చేస్తున్నాడు సిద్ధార్థ లూథ్రా. సో కాబట్టి దీని అంతటికీ ఒక ఎండింగ్ కావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సిద్ధార్థ లూథ్రా కూడా ఉండి, సిద్ధార్థ లూథ్రా, నితీష్ కుమార్ ఇదంతా ఢిల్లీలో కొంత ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో చంద్రబాబు నాయుడికి వాళ్ళందరూ కలిసి ఒక ఒపీనియన్ తీసుకుని ఒక పెద్ద స్కెచ్ వేసి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద చర్చించడానికి మాత్రమే ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా ప్రశాంత్ కిషోర్ని పంపించారు. ప్రశాంత్ కిషోర్కి తెలుసు జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క బలాలు ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉన్నటువంటి ఒక రాజకీయ వ్యూహకర్త ఎవరంటే ప్రశాంత్ కిషోర్. సో కాబట్టి అతను ఈజీగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలరు. అందుకే ప్రశాంత్ కిషోర్ని ప్రయోగిస్తున్నారు. దీని వెనుక సిద్ధార్థ లూథ్రా ఒక పెద్ద స్కెచ్ వేశారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఢిల్లీ వర్గాల నుంచి ఏంటంటే సిద్ధార్థ లూథ్రా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేది వంటిది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మొత్తం కలిపి ఇంత పెద్ద స్కెచ్ వేశారంటే అంత అసలు జాతీయ రాజకీయాల్లో కీలకంగా చంద్రబాబు నాయుడు మార్చేటువంటి ప్రయత్నమా, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని జీరో చేసేటువంటి ప్రయత్నమా, వీటన్నిటి మీద మనం ఆలోచించాలి. సిద్ధార్థ లూథ్రా కూడా కాన్సన్ట్రేషన్ చేశారంటే రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన ఏ విధంగా ఉంది అనే దానికి మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.
సో కాబట్టి దీని వెనక వీళ్ళిద్దరు భేటీ వెనక సిద్ధార్థ లోద్రా ఉన్నారనేది మనం ఒక ఒపీనియన్కి, ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.